చాలా వరకు అయితే మనకి తలలు గుర్రాలు ఏనుగులు అన్నీ ఎగిరిపోయాయి. సో కానీ మనకి ఇది స్టార్టింగ్లో మనకి దేవస్థానాన్ని జగన్నాథ్ రాయ్ అనేవారు. దాని తర్వాత ఇప్పుడు జగన్నాథ్ జీ అన్నారు. ద మేజర్ మోనుమెంట్ ఇన్ ఉదయపూర్ అండి. చూడండి చాలా వరకు అయితే మనకి ఇరిగిపోయి ఉన్నాయి. మరి ఎన్నో సంవత్సరాల నాటి కట్టడి ఇదంతా. ₹100 తీసుకున్నారు మొత్తం ఫుల్ కేవింగ్కి కటింగ్కి. చాలా అద్భుతమైన దేవాలయం అండి. ఇదంతా కూడా ఆర్కిటెక్చర్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఉదయపూర్ అండి. ఫస్ట్ టూరిస్ట్ లొకేషన్ శ్రీ జగదీష్ టెంపుల్కి అయితే వచ్చాను. మనకి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ టెంపుల్ ఏదైనా ఉందంటే మనకి జగదీష్ టెంపుల్ అని, విష్ణు భగవానుడి దేవాలయం. ఇదిగో నా ప్రాంతం. సో కటింగ్ అయితే వేసాను నిన్నే. మనకి బూజ్లో ₹80 తీసుకున్నారు మొత్తం ఫుల్ కేవింగ్కి కటింగ్కి. చాలా అద్భుతమైన దేవాలయం అండి. ఇదంతా కూడా ఆర్కిటెక్చర్, మరుగుజ్జార్ ఆర్కిటెక్చర్. మళ్ళీ ఉద్ది జైన్ టెంపుల్ ఇవన్నీ చూసాం కదా. సో ఈ ఆర్కిటెక్చర్ కూడా అద్భుతం. సో టైమింగ్స్ అనేది మెన్షన్ చేయలేదండి, ఎనీ టైం ఓపెన్లో ఉంది. సో అతి పెద్ద దేవాలయం మనకి ఏదైనా ఉందంటే అది ఈ దేవాలయమని. ఉదయపూర మజాగా అన్నట్టుంది. ఇందాక ఒక హాస్టల్ అయితే తీసుకున్నాను, తమాషా మందిర్ అని. లేక్ వ్యూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది అక్కడ నుండి. సో ఈ టెంపుల్ తర్వాత ప్యాలెస్కి వెళ్ళి ప్యాలెస్ నుండి మిగతా ప్లేసెస్ అనేవి చూసి ఈశ్వర దేవాలయం కూడా ఉంది ఏకలంజాజీ, అక్కడ కూడా వెళ్తాను. చూడండి చాలా పెద్ద దేవాలయం. మహారాణా జగత్ సింగ్ 1651లో కట్టించిన దేవస్థానం అండి ఇదంతా. చుట్టుపక్కల ప్రాంగణం అంతా చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ మనకి శివయ్య, అక్కడ గరుడ. ఇప్పుడే ఇంకా నాకు తెలిసి స్టార్ట్ అవుతున్నట్టుంది పూజ. గరుడికి ఎదురుగా మనకి విష్ణు భగవానుడు. చూడండి చాలా అద్భుతం, చాలా పెద్ద గరుడి దేవుడు. సో అక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓపెనింగ్ అవర్స్ ఏమో మనకి 5 AM to 2:30 PM, 4 PM to 10:30 PM. వింటర్ టైం అనేది అక్కడ టైమింగ్స్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది మాత్రం హైలైట్ అండి, చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఇదండి మనకి గణేష్ జీ ఇక్కడైతే ఉంది. సో మరి ఇక్కడ అక్కడ లేదు, మరి వచ్చానంటే ఒక ఊపేస్తాను. సో ఇది మనకి మహారాణా జగత్ సింగ్ 1.2 million పెట్టి అద్భుతమైన దేవాలయం అయితే కట్టించారండి. చూద్దాం, చుట్టుపక్కల శ్రైన్స్ అన్నీ చూసేసి తర్వాత విష్ణు భగవాన్ దర్శనం అయితే చేసుకుందాం. చూడండి ఆర్కిటెక్చర్ అంతా చూస్తే నాకు ఇంచుమించు ఆ పైన ఉన్నాయి కదా, ఆ పైన ఉన్నవన్నీ కూడా మనకి ద్వారకాలో కృష్ణ భగవానుడి దేవాలయం కూడా మరుగుజార్ ఆర్కిటెక్చర్తో కట్టించారు. ఇది మనకు సూర్యదేవుడు మందిరం. గణేష్ జీ, సూర్య భగవానుడు, చుట్టుపక్కల ఉన్న సైన్స్ అన్నీ మీకు చూపిస్తాను. సో ఇంకొంచెం డెవలప్ చేస్తున్నట్టున్నారు, ఇంకా కొంత భాగం అంతా కట్టిస్తున్నారు. మీకు ఆ స్కల్ప్చర్స్ చూపిద్దామని అంటే ఇదంతా కూడా సో చాలా అద్భుతంగా ఉంది ఉదయపూర్. వ్యూస్ అన్నీ అబ్సల్యూట్లీ అమేజింగ్. ఇక్కడ మనకి దుర్గా మందిర్. చాలా బ్యూటిఫుల్. సో ఇది కూడా మనకి జోగేశ్వర్ మహాదేవ్. చూడండి ఆర్కిటెక్చర్ అనేది క్యాప్చర్ చేద్దామంటే ఏ భాగం నుండి మనకి దొరకట్లేదు, కానీ చాలా అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్. సో మనకి స్టార్టింగ్ వినాయక శ్రైన్, దాని తర్వాత మనకి సూర్య భగవానుడు, దాని తర్వాత దుర్గా తల్లి తర్వాత మనకి శివయ్య శ్రైన్స్ అయితే ఉన్నాయి. సో దాని తర్వాత లోపల విష్ణు భగవాన్ని ఒకసారి దర్శనం చేసుకొని సిటీ ప్యాలెస్కి అయితే వెళ్దాం. సో నాకు తెలిసి ఇదిగోండి లేడీస్ సెపరేట్, జెంట్స్ సెపరేట్ లాగే ఉంది.
జగత్ సింగ్ మహారాజు చాలా అద్భుతంగా కీర్తనలు ఇది జరుగుతుంది చూడండి. చాలా చక్కగా పాడేస్తున్నారు. చూడండి మనకి ఇది సమీపంలో వావ్ సూపర్. సో ఉదయపూర్లో వెరీ ఫేమస్ టెంపుల్. మొత్తం అన్ని గాడ్స్ షైన్స్ కూడా ఉన్నాయి. చక్కగా భక్తులందరూ దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. చూడండి స్కల్ప్చర్స్ ఇవన్నీ కూడా. కాకపోతే మనకి ఇక్కడ మన ఫోటోగ్రఫీ అని చక్కగా తీసుకుంటున్నారండి అందరూ. చాలా చాలా బాగుంది చూడండి. బా ఇదంతా కూడా మనకి 1651లో కట్టించడం అంటే మామూలు విషయం కాదు. స్కల్ప్చర్స్ అన్నీ అద్భుతం అండి. సో అక్కడ మనకి మహారాణా జగత్ ప్రభు కూడా అక్కడ చక్కగా అతని స్టాచ్యూ కూడా ఉంది. ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ వరకు మనకి మొత్తం ఎలివేషన్ అనేది 75 feet అండి. కన్స్ట్రక్షన్ అయ్యింది కాబట్టి లుక్ పోద్దని చెప్పి నేను అటు పక్క తీయట్లేదు. కానీ చాలా బాగుంది దేవాలయం. చక్కగా మీరు ఉదయపూర్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఈ దేవాలయం దగ్గర దర్శించుకొని అక్కడ నుంచి సిటీ ప్యాలెస్కి వెళ్ళండి. సో ఇక్కడ కూడా కొన్ని స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఆ స్కల్ప్చర్స్ కూడా చూపిస్తాను మీకు. చాలా వరకు అయితే మనకి తలలు గుర్రాలు ఏనుగులు అన్నీ ఎగిరిపోయాయి. సో కానీ మనకి ఇది స్టార్టింగ్లో మనకి దేవస్థానాన్ని జగన్నాథ్ రాయ్ అనేవారు. దాని తర్వాత ఇప్పుడు జగన్నాథ్ జీ అన్నారు. ద మేజర్ మోనుమెంట్ ఇన్ ఉదయపూర్ అండి. చూడండి చాలా వరకు అయితే మనకి ఇరిగిపోయి ఉన్నాయి. మరి ఎన్నో సంవత్సరాల నాటి కట్టడి ఇదంతా. చూడండి చాలా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ టెంపుల్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఉదయపూర్. చాలా బాగుందండి దేవాలయం కూడా. అందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిన దేవాలయం. మొదట టూరిస్ట్ విజిటింగ్ అయితే నేను ఇదే చేశాను. ఉదయపూర్ పోలీసులు మొత్తం రేట్లన్నీ వాసిపోతున్నాయండి. ప్యాలెస్కి 400 అంట ఛార్జ్. సో మనకి ప్యాలెస్ అంటే ఇదిగోండి మనకి ఈ సమీపంలో ఆ ప్యాలెస్ చూసాం కదా, ఆ సమీపంలోనే మనకి ఆ ప్యాలెస్ ఉంటుంది. చాలా బాగుంది దేవాలయం. ఇది అంతా కూడా మనకి మరుగుజార్ ఆర్కిటెక్చర్ అయితే కట్టించడం అయితే జరిగిందండి. మనకి మహారాణా జగత్ సింగ్ 1651లో. సో మనకి ఇవి ఓల్డెస్ట్ టెంపుల్ అండ్ ద లార్జెస్ట్ టెంపుల్ ఇన్ ఉదయపూర్ ఏదైనా ఉందంటే మనకి జగదీష్ టెంపుల్ అని. ఈ జగదీష్ టెంపుల్కి మనకి రైట్ సైడ్లో మన సిటీ ప్యాలెస్ ఉంటుంది. చక్కగా అది కూడా మీరు ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. సో ఈ చుట్టుపక్కల ప్రాంగాలంతా కూడా మీరు గైడ్ లైన్ మ్యాప్ అంతా కూడా నేను ఒకసారి ఎక్స్ప్లోర్ అయ్యాక ఏవే విజిట్ చేయాలని మీకు నీట్గా ఫుల్ డీటెయిల్స్ అనేది తెలియజేస్తాను. సో ఇక్కడ నుండి మొదట మనకి జగదీష్ టెంపుల్లో మనకి విష్ణు భగవానుడు, శ్రీదేవి, భూదేవి విగ్రహాలతో పాటు లోపల అద్భుతమైన భజనలు జరుగుతున్నాయి. మనకి ఇటు కుడి భాగానికి వస్తే మనకి గణేష్ టెంపుల్, దాని తర్వాత సూర్య మందిర్, దాని తర్వాత మనకి దుర్గామాత మందిరం, శివ టెంపుల్, ఇవన్నీ కూడా చుట్టుపక్కల ప్రాంగాల షైన్స్ అయితే ఉన్నాయి. సో అతిపెద్ద మనం గోవాలో చూశాను, మా గోకర్ణలో చూశాను మహాబలేశ్వర విగ్రహం ఎలా ఉంటుందో అలాంటి శివ స్టాచ్యూ అనేది ఐడియల్ అనేది మనకి విష్ణు భగవానుడికి ఎదురుగా అయితే ఈటి అయితే ఉంది. దానిపైన మనకి గరుడ మూర్తి అయితే ఉందండి. సో దీని ఎలివేషన్ అంతా కూడా మనకి 75 feet, సుమారు 75 feet అనేది ఉంది. సో చాలా అద్భుతమైన కట్టడి, అద్భుతమైన నిర్మాణం. 1651 కట్టించిన నిర్మాణం. సో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ టెంపుల్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఉదయపూర్. సో డెఫినెట్లీ ఎవ్రీవన్ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి వీక్షించాల్సిన దేవాలయం అండి. సో ఇక్కడ నుండి నేను సిటీ ప్యాలెస్కి అయితే వెళ్తున్నాను. So for now, signing off from Jagdish Temple, and I will keep you posted on City Palace updates. Bye.